ఆత్మీయ జరుగుతున్న బట్టి యోగ్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభావం ఇచ్చిన కంఠస్వరముల చేత చక్కగా పాడుతూ నేను స్తుతించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడే నీకు దాసుడు నీ యొక్క సన్నిధిలో నిలిచి నీ యొక్క ఉపదేశంలో బోధిస్తూ ఉండగా మా కోసం సిద్ధపరిచిన ఉపదేశం ప్రతి ఒక్కరు విని గ్రహించి ఆ ప్రకారంగా జీవిస్తూ నీ యొక్క సన్నిధిలో అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయము. ఈ యొక్క వాతావరణం అంతా నీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని నువ్వే నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఆత్మ కార్యం జరిగించి మహిమ పొందిన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో మరొకసారి ఈ కృతజ్ఞత కూడిక మరి దేవుని బిడ్డలు సీమోను రాజు శోభరాణి యొక్క వారి పెళ్లిదే ఈ కార్యక్రమమును మరొకసారి వారు దేవునికి సమర్పణగా దేవుడు చేసిన మేలులను బట్టి దేవుడు ఆ రోజు వారిని జతపరిచి నడిపించిన విధానమును బట్టి మరొకసారి వారు ఈ కృతజ్ఞత కూడికను వారి యొక్క విషయంలో జరపడము జరుగుతూ ఉంటా ఉంది. సరే, ఏది ఎలా ఉన్నప్పటికైనా కూడా జాగ్రత్తగా మనము కొన్ని మాటలు విందాము. వీళ్ళ ఇద్దరి యొక్క పెళ్లిడే కార్యక్రమం పూర్తి చేసి మరొకసారి మనము క్యాండిల్ సర్వీసు తర్వాత మరి క్రిస్మస్ యొక్క కేకులు కూడా మనము ఈ సందర్భంలో కట్ చేయవలసిన అవసరం ఉంది. ఇటు విషయంలో మనము చాలా జాగ్రత్తగా దైవ కృపతో మనము ఆనందించాలని కూడా ప్రభునామమున మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. సరే, ఏది ఎలా ఉన్నప్పటికైనా కూడా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవునికి అసాధ్యమైనదంటూ మరొకటి లేదు కనుక భూమిని ఆకాశమును సర్వ మానవులను సృష్టించిన ఆ దేవాది దేవుడు మానవుని యొక్క జీవితాన్ని సమాధానపరచడానికి దేవుడు భూమి మీద మానవునికి జన్మనిచ్చి వారు ఏ ఊరిలో పుట్టినప్పటికైనా ఏ గ్రామంలో పుట్టినప్పటికైనా వారిని సంకల్పించి భార్య భర్తలుగా దేవుడు ఒక దినమున వారిని జతపరుస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి మనము గమనిస్తే దేవుడు ఆలోచనపరుడు, ఆయన ఆలోచనకర్త. మన విషయంలో చాలా గొప్పగా ఆలోచించాడు దేవుడు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యములో నేను కొన్ని విషయాలు 10 నిమిషాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. సామెతల గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉన్నది. సామెతల గ్రంథంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది. 31వ అధ్యాయము 26, 27, 28 కూడా చదువుకుందాము. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు.
చాలు. ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది, ఒక శ్రేష్టమైన గనురాలు, ఒక శ్రేష్టమైన గుణవతి కూడా, శ్రేష్టమైన జ్ఞానమంతురాలు కూడా. అయితే ఈమెకు ఒక మంచి గుణం ఉంది. రెండవదిగా ఆమె ఏ పని చేసినా ఘనంగా ఉండడానికి చేస్తుంది. తరువాత జ్ఞానము కలిగి ఆమె ఉపదేశము బోధిస్తుందంట. భార్య భర్తల యొక్క సంబంధం ఏదో చెప్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దినములు, వారములు, నెలలు, సంవత్సరములు గడుస్తూ ఉన్నవి. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అయితే కింది వచనములో చదవండి, ఇలా రాయబడి ఉన్నది. ఇక చూడండి 29వ వచనము. ఇక్కడ భర్తను చూస్తా ఉన్నాం. భర్త కూడా ఎలాంటి వాడు అంటే, ఇతడు కూడా జ్ఞానవంతుడుగా ఉన్నాడు, యోగ్యుడుగా ఉన్నాడు. తరువాత అతడు జ్ఞానము కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు భార్యను వర్ణిస్తా ఉన్నాడు. భార్య భర్తలు ఎలాంటి వాళ్ళు అంటే, భూమి మీద ఇలా ఉండాలి అని సొలొమోను మహారాజు కాలములో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. చాలా మంది ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ ఇక భూమి మీద ఉన్న పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, రకరకాలుగా ఉంటారు. అయితే ఇక్కడ మనం ముందుగా భార్యను చూస్తూ ఉన్నాం. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశమును బోధిస్తుంది ఆమె. సరే, ఇలా ఆమె కొనసాగుతూ ఉంటే ఇదంతా కూడా భర్త చూస్తున్నాడంట. వీళ్ళలో తారతమ్యతలు లేవు, పాప సంబంధమైన అనుమానాలు లేవు, పాప సంబంధమైన ఆలోచనలు లేవు. వీళ్ళు ఒకరి ఎడల ఒకరు నడతలు గుర్తుపట్టే వాళ్ళుగా ఉంటున్నారు గనుక వాళ్ళ మధ్యలో సమస్యలు ఏమీ లేవన్నమాట. ఎవరైనా ఈ భూమి మీద అలా బ్రతికారా అంటే వీళ్ళు తప్ప ఎవరు బ్రతకలేదని మనం చెప్పచ్చు. ఇలా బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక ఇందులో చూస్తే ఆ 29వ వచనంలో ఈయన అంటున్నాడు, భార్యను వర్ణిస్తా ఉంటా ఉన్నాడు. చదవండి. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును ఎత్తులో అనుసరించే వాళ్ళు ఉన్నారు, వారందరిని నువ్వు మించిన దానవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారందరినీ కూడా భూమి మీద ఉన్న స్త్రీలలో ఉన్నారు, ధర్మాలను పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా భర్తలకు కాపురం చేస్తున్నారు, వాళ్ళు కూడా పిల్లలు కంటున్నారు, వాళ్ళు కూడా. కానీ వాళ్ళని మించిన భార్యవు నువ్వు. ఎలాంటి భార్యవు అంటే అందరిని మించిన దానము నీవు. నీతిలో కానీ, నిజాతిలో కానీ, జ్ఞానములో కానీ, ఉపదేశములో కానీ, భయభక్తిలో కానీ, ఇక చాలా జ్ఞానవంతురాలు నీవు అని భర్త భార్యను మెచ్చుకుంటున్నాడు. ఇలా భూమి మీద ఏ పురుషుడైనా ఉన్నాడా? ఏ పురుషుడైనా ఉన్నాడా? ఈమె చాలా సౌందర్యవంతురాలు, చాలా చక్కగా ఉంటుంది. ఈమె చాలా సౌందర్యవంతురాలు, జ్ఞానము కలిగి ఉపదేశం బోధిస్తుంది. అయితే భర్త కూడా జ్ఞానము కలిగి నోరు తెరిచాడు. ఎంతో మంది కుమార్తెలు ఉన్నారమ్మా, చాలా మంది కుమార్తెలు కన్నారు. అంటే అర్థం ఏమిటి అంటే, ఏ తల్లి నిన్ను కనిందో, ఏ తండ్రి నిన్ను కన్నాడో ఆ దేవాన్ని దేవుడు నిన్ను నాకు తోడు చేశాడు అది ఆయన ఎంతగానో వర్ణిస్తా ఉంటే ఆమె కూడా ఆయన గురించి వర్ణిస్తుంది. ఆమె భర్తకు ఏ కీడు చేయకుండా, ఏ వెలితి కలగకుండా చేసేవాటాలు. అంటే ఒకరికి ఒకరు వారి జీవితాలలో ఇది భార్య భర్తల యొక్క ప్రేమ యొక్క ఉద్దేశము. చూడండి
ఇంకొక మాట కూడా చదవండి. సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. వాళ్ళ స్థితి చెప్తా ఉంటున్నాను త్వరగా. 3వ అధ్యాయము 2వ వచనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాయి. చాలా మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సామెతల గ్రంథంలో జ్ఞానం మాట్లాడుతూ ఉంటది. ఏ తల్లి జ్ఞానము కలిగి ఉంటాడో, ఏ పురుషుడు జ్ఞానము కలిగి ఉంటాడో, ఏ పురుషుడు యోగ్యత కలిగి ఉంటాడో, ఏ పురుషుడు భయభక్తి కలిగి ఉంటాడో ఇక్కడ వ్రాయబడి ఉన్నది అవి అని రాయబడి ఉన్నది. ఇక్కడ అంటే జ్ఞానమును, ఘనతను, తరువాత దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించి ఒకరి ఎడల ఒకరు కలహాలు లేకుండా బ్రతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ సంవత్సరములంట సుఖ జీవముతో కూడినట్టుగా ఉంటాయంట. ఎంత గొప్ప సంగతి! ఈ రోజుల్లో చూస్తా ఉన్నాం, సంవత్సరాలు అనేక విధాలుగా రాకముందే అనేకులు విడిపోవటం చూస్తా ఉన్నాం. ఇంకా చూస్తే వాళ్ళ జీవితాల్లో సమాధానం లేకుండా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. అది బ్రతికేనా? కాదు కదా. దేవుని వాక్యం అంటుంది, ఆ మహాపురుషుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే చాలా మంది కుమార్తెలు ఉన్నారమ్మా, కానీ ఎంతో మంది ప్రతివర్త ధర్మమునెత్తి వాళ్ళు పాటించే వాళ్ళు ఉన్నారు, అంటే అది జరిగించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు మించి కదా, నువ్వు జ్ఞానవంతురాలవు, నీవు యోగ్యురాలవు, నీవు దేవునికి లోబడిన దానవు నీవు అని ఎంతగానో తెలియచేస్తా ఉన్నాడు. అందుకోసము వాళ్ళ సంవత్సరములు ఎలా ఉండే చూడండి దేవుని బిడ్డలారా. సమాధానముగా ఉండే వారి సంవత్సరాలు, వారి దినములు కావచ్చు, వారి వారములు కావచ్చు, వారి నెలలు కావచ్చు, వారి సంవత్సరములు కావచ్చు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట చదవండి. 65వ కీర్తన 11వ వచనములో కీర్తనకారుడు చాలా చక్కగా ఈ మాట వర్ణిస్తాడు. ఇగో ఇలా సుఖ జీవముతో కూడిన సంవత్సరములు ఇలాగ నడుస్తా ఉంటే, సంవత్సరములు దేవుని యొక్క దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెగజలుతున్నాయి. చాలమ్మా, దేవునికి స్తోత్రం. వినండి, ఇక్కడ అంటా ఉన్నాడు, సంవత్సరములు దేవుడిస్తా ఉంటాడంట. సంవత్సరములు దేవుడు దాటిస్తాడంట. ఎలాగూ దాటిస్తాడు అని అంటే, దేవుని యొక్క దయా కిరీటము. అయితే సుఖ జీవితముతో సుఖ సంతోషమైన సంవత్సరాలు. ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఒకరికి ఒకరు ఆనందపడము, సంతోషపడము. భర్తను చూస్తే భార్య సంతోషిస్తుంది, తరువాత భార్యను చూస్తే భర్త సంతోషించే కాలాలు అవి. దేవునికి స్తోత్రాలు. చాలా మట్టుకు వినండి, దేవుడు అంటాడు, మనము పరమగీతములో చదవాల్సిన అవసరములే. ఆయన అక్కడ స్వమితిని వర్ణిస్తాడు. ఆయన పెళ్లి కుమారుడుగా ఉండి ఆమెను పెళ్లి కుమార్తెగా ఉండి ఆమెను ఇలా వర్ణిస్తాడు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీ కళ్ళు ఎలా బాగున్నాయి, నీ పెరుగులు ఎలా బాగున్నాయి, ఇలాగున ఆ యొక్క విషయమంతా వర్ణిస్తాడు దేవుడు సంఘాన్ని. అలాగే దేవుని వాక్యము రాయబడి ఉన్నది. ఇక యేసు క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు. భార్య భర్తలను కూడా చెప్తా ఉన్నాడు, భార్యను చెప్తా ఉన్నాడు, నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు అని. అంటే ఒకరికి ఒకరు వర్ణించాలి, ఒకరికి ఒకరు సందేహంగా ఉండాలి. ఏదో అడక తినపించగలగా కాదు, అడక తినపించగలగా కాదు. దేవుడు అలా చెప్పలేదు. పెళ్లి కుమారుడు ఎంత అలంకరింపబడినాడో
పెళ్లి కుమార్తె కూడా అంత అలంకరింపబడాలి. అది ఘనత, అది దేవుడు పెట్టిన ఘనత. అందుకోసమే సీమోను రాజుకు తర్వాత శోభరానికి దేవుడు జతపరిచిన విధానం ఎలా ఉండాలి అంటే సుఖ సంతోషముతో గడిసే సంవత్సరములు దేవుడు వారికి సమృద్ధిగా దయచేయుగాక. దయచేసి వినండి. ఈ విషయాలను మనము గమనించి ఇక చివరిగా ఈ మాట చదువుకొని మనము వారు కేకును కట్ చేస్తారు, అందులో పాల్గొన్నాం. ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి, ఆ సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదవండమ్మా. బాగా వినండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికమవుతాయి. దేవుని బిడ్డలారా గమనించండి. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలన్నా, ఎక్కువ కాలం జీవించాలన్నా, ఎక్కువ కాలము ఇంకా నువ్వు ప్రమిలిపోవాలన్నా దేవుడు అంటా ఉన్నాడు. చదవమ్మా మరొకసారి ఆ మాటను. దేవుని జ్ఞానము వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. నీకు నీ భర్తకు, నీ భార్యకు, భార్య భర్తలకు దీర్ఘాయువు కలుగుతుంది. తర్వాత నీవు జీవించే సంవత్సరములు అధికమైతేనే ఉంటాయి. 100 సంవత్సరాలు కావచ్చు, ఇంకా దాటొచ్చు. కారణం ఏమిటంటే అందులో సమస్యలు లేవు, పుల్లుకరాలు లేవు, బాధలు పడాల్సి లేవు, ఒకరికొకరు అనుకోవడము, అలుగడము, వండిన అన్నము అది భంగమైపోవడం అది లేదు. ఒకరికి ఒకరు ఈ సంతోషానికి అవధులు లేవు కనుక నిజంగా వారి సంవత్సరములు అధికముగా తీర్చబడి వారి యొక్క సుఖ జీవితమైన సంవత్సరములు వారిద్దరిలో దేవుడు అలా వారిని నడిపించి ఆశీర్వాదించి అతి త్వరలో దేవుడు వారికి గర్భఫలమును దయచేయుగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి వాళ్ళ కేక్ తీసుకొని వస్తే ఇద్దరు కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతుర్ల కావాలి. రండి, దాన్నమ్మా.
దయచేసి అందరూ తల నుంచి కళ్ళు మూసుకోండి. కూసరి అక్క, కూసరి 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 ప్రార్థన చేసుకుందాము. ఏయ్ కూసరి. मनी व्यू से पर्सनल लोन लिया, अभी तो आज ये बड़ी दुकान खोल पाया हूँ. आप भी मनी व्यू डाउनलोड करो और अपना सपना पूरा. కళ్ళు మూసుకొని మా ప్రార్థన చేస్తాము. ఆమె అన్నప్పుడు ఆడతారు. కానీ పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవుడా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున నిన్ను స్తుతిస్తున్నాం నాయన. మరి సీమోను రాజును శోభరాణిని మీరు జతపరిచిన విధానమును బట్టి నూతన సంవత్సరములకి వీరిని మీరు ప్రవేశపెట్టినందుకు వారి సంవత్సరమును అధికం చేసి వారి సంవత్సరములు ఎంత దీర్ఘాయువుగా ఉండటానికి సుఖ సంతోషముతో గడిపే సంవత్సరములను వారికి మీ నామమున దయచేసి ఉన్నారని మరిక సీమోను రాజును శోభరాణిని మరొకసారి ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మరొక సంవత్సరమును దయాకిరీటముగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తలలు ఉంచిన బిడ్డలను వీరిని మమ్ములను నీ కృపలో భద్రపరిచినందుకు, నీవే మా దేవుడు అయినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఈ కేకును కూడా ప్రభు వారు ఎంతో సంతోషంగా కట్ చేయటానికి వారు కూడా నాయన మాధుర్యమైన జీవితాన్ని గడపటానికి కృప దయచేసినామని యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ మీరిద్దరు కొంచెం దూరం కూర్చోరా. సభలు కూడా మండలం దయచేస్తాడు. హల్లెలూయా.
గుర్తుపట్టి వెళ్ళి వేయాలి మీరు. నెక్స్ట్ అన్నా లేదమ్మా ఎవరి చేత వాళ్ళు గుర్తుపడండి. రాత్రి లైట్ వేసినాడు. ఆ కేరు తొందరగా కలుపుకుంటాడు ఆయన. సరేయా సారా ఫోటో తీయడి. ఒక్కరి ఫోటో మిస్ అయిన వాళ్ళు మన కోసం. హలో అమ్మా క్యాంటీన్ సర్వీస్ ఉంది, మసూడి సర్వీస్, రాత్రి అంతా సర్వీసులే. కేక్ వద్దా అయ్యా? ఓకే ఓకే మేడమ్మా. నెక్స్ట్ అన్న రాజన్న. సరే ఎవరైనా సరే ఎవరి చేత వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా రండి. ఎవరు మిస్ అయినట్టున్నారు? మిస్ అయినారా మీరు? మిస్ అయినట్టున్నారు మీరు. దేనికి స్తోత్రం. ఏమన్నా చాలా దూర ప్రాంతం నుంచి మన మధ్యకు రాజన్న స్వర్ణగిరి గారు వచ్చినారు. మీరు నోటి దగ్గర కేకు వాళ్ళు ఫోన్ కొడుతూనే ఉంటారు. ఏం పాప మనం వెళ్తాం. సుందరరాజు గారు, సుందరరాజు గారు మనవాడు సుందరరాజు, సుందర్ పాల్ సుందర్. కానీ అలా సమయం లేదమ్మా, పిల్లలు చదువుకున్నారు. నెక్స్ట్ ఎవరమ్మా? అమ్మా మిస్ అవుతున్నారు ఎవరు? అయ్యా పద్మరాజు, చిత్రమ్మ, మరమ్మా ఆ చిత్రమ్మ, జ్యోతి గారు చిత్రమ్మ గారు అండ్ పద్మ.
వద్దురా పాట పాడతారు పాడమ్మా అయ్యా అయ్యా వీళ్ళ పాట చెప్పరా కొంచెం రాలే జరిగింది అల్లా కలికి వాళ్ళకి తినిపించా అమ్మా నెక్స్ట్ అయిపోతున్నారు మీరు ఎవరమ్మా అయ్యా జానయ్య గారు అయ్యా పెద్దలు ఆశీర్వాదమ్మా జానయ్య గారు మీరు అందరికి రండమ్మా రండి రండి మన కోసం ఫ్రెండ్ దగ్గర కేక్ తీసుకొచ్చినారమ్మా మీరు ముందుకు రావాలా ఆడ వినమ్మా వినమ్మా అయ్య గారు రండి అయ్య గారు లాస్ట్ నేను